హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంతకీ అరుంధతి నక్షత్రం ఎవరు? పరపురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత అరుంధతిపై అగ్నిదేవుడు కన్నేస్తాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి తెలియకపోవచ్చు. దాని నేపథ్యం పవిత్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి. పతివ్రతల్లో మొదటి స్థానం కూడా అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఎంతో అందగత్తె మహాపతివ్రత కూడాను. అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్ళి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవరు అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైన మాలపల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టి ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్ఠుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్ళు గడిచిన వశిష్ఠుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. తన భర్తను తప్ప పరపురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత అరుంధతి. ఇదిలా ఉండగా మరోపక్క అగ్నిదేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేస్తారు. ఈ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ 7 భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడి కోరిక తీరుస్తుంది. అరుంధతి పెద్ద పతివ్రత. ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడమే ఇందుకు కారణం. అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు. అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.